గుంటూరు జిల్లాలో లోకేష్ ప్రచారం కోసం వెళ్తున్న టీడీపీ నేతల కారుపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దం ధ్వంసమైంది. మంగళగిరి మండలం చిన్నకాకానిలో లోకేష్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ నేత హరిబాబు తన వాహనంలో వెళ్తుండగా దుండగులు రాళ్ల దాడి చేశారు. నాయకుడు హరిబాబుపై దాడి రాయితోటి. దాడిలో హరిబాబు కారు అద్దం ధ్వంసమైంది. ఘటనపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నాయకుడు హరిబాబుపై దాడి రాయితోటి. గుంటూరు జిల్లాలో లోకేష్ ప్రచారం కోసం వెళ్తున్న టీడీపీ నేతల కారుపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దం ధ్వంసమైంది. మంగళగిరి మండలం చిన్నకాకానిలో లోకేష్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ నేత హరిబాబు తన వాహనంలో వెళ్తుండగా దుండగులు రాళ్ల దాడి చేశారు. దాడిలో హరిబాబు కారు అద్దం ధ్వంసమైంది. ఘటనపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంశీరావు నాయుడు తెలుసుకుందాం. సాంశీరావు, చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన? టీడీపీ నేతలు ఏమంటున్నారు? కళ్యాణి, నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో దుండగులు ఆకతాయిల దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రోజు మంగళగిరి మండలం చిన్నకాకానిలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే ఆ నారా లోకేష్ తో పాటు ప్రచారంలో పాల్గొనేందుకు చిన్నకాకానికి బయలుదేరిన మంగళగిరికి చెందిన పోలవరపు హరిబాబు కారుపై గల గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడం జరిగింది. ఈ రాళ్లు విసరడంతో ఆ హరిబాబు వెనక కారు అద్దాలు పగిలి రాళ్లు లోపలకు పడ్డాయి. అయితే ఈ రాళ్లు వేసిన సందర్భంలో హరిబాబుతో పాటు మున్సిపల్ చైర్మన్ వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు కారులో ఉన్నారు. వీళ్ళంతా కూడా మంగళగిరి నుంచి చిన్నకాకాని లోకేష్ ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి, ద్విచక్ర వాహనం మీద వచ్చి రాళ్లు విసిరి పరారైనట్టు కూడా వాళ్ళు గుర్తించారు. అయితే ఆ రాళ్లు విసిరి పరారైన వ్యక్తులు ఎవరు ఆకతాయిలు చేశారా లేదా వైసీపీ వారు పని కట్టుకొని దీనిపై దాడికి పాల్పడ్డారని కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయితే ఈ తన కారుపై దాడి విషయాన్ని హరిబాబు మంగళగిరి పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మంగళగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ కారుని అక్కడ పడిన రాళ్లను పరిశీలించారు. ఒక్క నిమిషం, హరిబాబు గారు స్పందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశంపై స్పందించేందుకు హరిబాబు గారు టెలిఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం హరిబాబు గారు, చెప్పండి. నమస్కారం మేడం. మేము 5 గంటల సమయంలో లోకేష్ గారు ప్రచారం జరుగుతుంది మేడం. చిన్నకాకాని వెళ్తున్నారు. మేము ఆ కాన్వాయ్లో పాటు వెళ్తుంటే ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉందని ఆపాం మేడం. ఆపితే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు. హలో, అయితే మిమ్మల్ని ఎవరైనా ఫాలో అయినట్లు అనిపించిందా మీకు? అది మేము కనిపెట్టలేదు మేడం. మేము కారులో గంజి చిరంజీవి గారు ఇన్ఛార్జ్, పిఏ కళ్యాణ్, ఎన్ఆర్ఐ క్యాండిడేట్ నారాయణ చౌదరి గారు, మేమందరం టీడీపీ వాళ్ళు ప్రయాణం చేస్తున్నాం మేడం. దాంట్లో స్పీడ్ బ్రేకర్ వచ్చిందని ఆపాము. ఆపిన టైంలో మాకు టాప్ మన వెనక నుంచి సౌండ్ వచ్చింది. అది ఏంటని చూసేటప్పటికి అక్కడ పళ్ళ వ్యాపారిని అడిగితే అదిగో అతనే రాళ్ళేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక బైక్ మేడం, వైట్ టీ షర్టు, వైట్ స్కూటీ మేడం. మేము దగ్గర మా కారుతోనే వాళ్ళు చేజ్ చేసాము. హాయ్లాండ్
సమీపం దాకా చేసాము, కానీ వాళ్ళు మాకు దొరకలేదు మేడం. అయితే ఎవరి పని అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మేడం మాకంటే శత్రువులు అయితే ఎవరు లేరు, మరి ఎందుకు జరిగిందో ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే కొడితే ఎదురుగా వచ్చి కొట్టాలి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, కానీ వెనకమాల నుంచి కొట్టారంటే మరి మాకు కూడా ఏమనేది అది అర్థం కావట్లేదు మేడం. మేము పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఓకే, రూరల్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాము. కావాలని వీళ్ళు ఏదైనా చేయాలని, లేకపోతే లోకేష్ గారు ప్రచారంలో పాల్గొంటున్నారు, అలా భయభ్రాంతులకు గురి చేయాలనో, లేకపోతే ఏమైనా అలజడి సృష్టించడానికి ఏమైనా చేశారేమో అది మాకైతే తెలియదు మేడం. అది పోలీసు వారు చూస్తామని హామీ ఇచ్చారు మాకు. ఓకే, థ్యాంక్ యూ అండి.